అమెరికాలో ఉన్న పిల్లలు ఇండియాకి తిరిగి వస్తే చాలామంది అవమానిస్తున్నారంట. బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు, ఏరా అక్కడ ఉద్యోగం పోయిందా, ట్రంప్ గెంటేశాడా, లేదంటే ఎందుకు వచ్చేసావు నువ్వు, అక్కడ పరిస్థితి ఏంటి, మళ్ళీ దిక్కులేక ఇండియాకే వచ్చావా, నేను ముందే చెప్పాను అన్ని లక్షలు పెట్టుకుని అప్పు చేసుకుని వెళ్ళకరా, అక్కడ ఇబ్బందులు పడతావు, ఎందుకు ఇక్కడే చక్కగా చేసుకోవని నేను ముందే చెప్పాను, అయినా విన్నావా, చూడు డబ్బంతా వేస్ట్ అయింది, మళ్ళీ తిరిగి వచ్చావని ఈ రకంగా ఎగతాళి చేస్తున్నారండి. మా అమ్మని అందరూ కూడా బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు ఈ రకంగానే ఆవిడని బాధ పెడుతున్నారండి. నాకు అక్కడ ఏమీ ఉద్యోగం పోలేదు, నేను మామూలుగానే వచ్చేసాను, ఎందుకంటే మా అమ్మకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, మా అమ్మ నన్ను ఎంతో కష్టపడి చదివించింది, ఇంకా చాలే ఏదో ఒకటి అక్కడే చేసుకుని ఉందామని అన్నట్టు నేను ఇండియాకి తిరిగి వస్తే చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా మమ్మల్ని ఈ రకంగా అవమానిస్తున్నారని ఒక అబ్బాయి చెప్పి బాధపడుతున్నాడు. అమెరికా వెళ్ళిన వాళ్ళు అందరూ వెనక్కి తిరిగి రాకూడదా? అంటే అమెరికా వెళ్ళిన వాళ్ళలో అందరూ కూడా మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు. జీవితంలో ఎప్పుడొకప్పుడు సెటిల్ అవుదాము, మనకున్న ఆర్థిక సమస్యలు తీరతాయిలే, ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి, ఒక్కరన్నా అమెరికా వెళ్ళామని అంటే వాళ్ళ జీవితం సెట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేకపోయినా సరే అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి లోన్లు పెట్టి ఇంటికి ఒక్కరినైనా సరే పిల్లల్ని అమెరికా పంపించారు. ఎందుకనంటే వాళ్ళ జీవితంలో ఉన్న కష్టాలు తీరతాయని, అంతేగాని గొప్పలు చెప్పుకోవడానికి బిల్డింగులను, కార్లు కొనుక్కుందామన్న ఈ ఉద్దేశంతో కాదు. ఆడపిల్లలు ఉన్న తండ్రులు కూడా ఇందులో ఉన్నారు, ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లల్ని పంపించామని అంటే ఏదో ఒక రూపాయి డబ్బులు వస్తాయన్న ఆశతోనే అక్కడ చదువుకొని ఏదో ఒక జాబ్ వెతుక్కుంటారన్న ఆలోచనతో పంపించారు. కానీ కొంతమంది పిల్లలకి జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, పాపం జాబ్ రాలేని వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వెనక కనుక తిరిగి వచ్చామని అంటే తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడతారు. ఎన్నో లక్షల అప్పులు చేసి నన్ను పంపించారు, లోన్లు కట్టాలి, ఎందుకు వెనక్కి వెళ్ళిపోదామని అక్కడ నానా కష్టాలు పడుతున్నారు. అక్కడ అనుభవించే వాళ్ళకి మాత్రమే ఆ కష్టాలు ఏంటనేది తెలుసు. కానీ ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు చాలామంది ఇష్టం వచ్చినట్టు ఆ పిల్లల్ని ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. చాలామంది వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎన్నో ఇబ్బందులుంటే వీళ్ళు ఎక్కడ అవమానిస్తారన్న భయానికి ఇండియాకి తిరిగి రాకుండా అక్కడే ఉన్నారు. ఎంత తప్పండి. అందులో మన పిల్లలే కనుక ఉంటే చూడండి, అనుకున్నవన్నీ జరుగుతాయండి. మనం ఏదో అనుకుని వెళ్తాం, కానీ అక్కడ ఆ పని అవ్వలేదనుకోండి, తిరిగి మళ్ళీ మన ఇంటికే కదా వస్తాము. ఇంకోసారి ట్రై చేయడమో, లేదనంటే ఆ పనిని పక్కకు పెట్టి ఇంకో ప్రయత్నం చేయడమో ఏదో ఒకటి చేస్తాం. జీవితంలో అన్నీ అనుకున్నట్టే జరుగుతాయా? చాలామంది బంధువులు, స్నేహితులు ఈ రకంగా అవమానిస్తున్నారంట. ఒక తల్లి పాపం తన కొడుకుని ఎంతో కష్టపడి చదివించి అమెరికా పంపించిందంట. నువ్వన్నా సెట్ అవు నాన్న, చిన్నప్పటి నుంచి మనం చాలా కష్టాలు పడ్డాం, నీకు నాన్న లేడు, నేను ఎంతో బాగా చూసుకున్నాను, పోలే అక్కడ చదువుకొని ఎంతో కొంత కొంచెం డబ్బులు సంపాదించని ఆ తల్లి ఆ కొడుకుని అమెరికా పంపించింది. కానీ ఆ కొడుకు వెళ్ళిన తర్వాత తల్లికి అనారోగ్య సమస్యలు రావడము, ఎందుకో మొత్తానికి ఆ కొడుకు అక్కడ ఉండాలనిపించలేదు. ఉద్యోగం పోయిందనంటే ఉద్యోగం కూడా పోలేదు. అక్కడ అబ్బాయికి అమ్మను వదిలి ఉండడం ఇష్టం లేదు. ఎలా అయినా సరే ఇండియాకి వచ్చేయాలనుకుని ఆ అబ్బాయి తిరిగి వచ్చేసాడు. వాళ్ళు ఏమన్నా కష్టాల్లో ఉంటే వాళ్ళ కొడుకు అమెరికా వెళ్ళకపోతే వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు ఈ బంధువులు, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరన్నా తీరుస్తారా? కొంచెం డబ్బు కావాలని అంటే ఎవరన్నా సాయం చేస్తారా? అలాంటివి మాత్రం ఏమీ చేయరు. కానీ వీళ్ళు అమెరికా వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తే మాత్రం ఇలాంటి సూటిపోటి మాటలు అనడానికి మాత్రం రెడీగా ఉంటారు. ఆ అబ్బాయి చెప్తున్నాడు, అమెరికాలో ఉన్న వాళ్ళు సకానికి సగం మంది పిల్లలు జాబులు లేక పార్ట్ టైం జాబులు చేసుకుని నిద్ర లేకుండా ఎంతో కష్టపడుతున్నారండి. తిరిగి వచ్చేస్తే ఇలాంటి వాళ్ళ మాటలు భరించలేక అక్కడే ఉండిపోతున్నారు. వచ్చేయాలని వాళ్ళకి మనసులో ఉంది, తల్లిదండ్రులు వచ్చేయమంటున్నారు. అయినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఈ రకంగా అవమానిస్తారని ఈ బాధ భరించే బదులు ఆ కష్టం ఏదో అక్కడే భరిద్దామని పాపం తిండి లేక ఏదో ఉన్న నానాగడ్డి తిని కడుపు నింపుకొని పార్ట్ టైం జాబులు చేస్తూ జీవితాన్ని అలాగే గడుపుతున్నారు. ఇంకా నేను అవన్నీ చూడలేక నేను మా అమ్మ కోసం నేను తిరిగి వచ్చేసానని ఆ కొడుకు చెప్తున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. ఆ తల్లి మీద ప్రేమతో ఆ కొడుకు తిరిగి వచ్చేసాడు. ఇప్పుడు ఒక పక్కన యుద్ధాలు జరుగుతున్నాయి, అందరికీ భయంగానే ఉంది. పిల్లలు ఎక్కడో దేశాల్లో ఉన్నారు, పిల్లల పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు అందరూ భయపడుతున్నారు. సరే మన ఇంటికి మనం వెళ్ళిపోదామని తల్లిదండ్రుల గురించి ఆలోచించి తిరిగి వచ్చిన వాళ్ళని ఈ రకంగా అవమానిస్తున్నారు. ఎంతోమంది పిల్లలు అక్కడ ఉన్నారన్న మాటే కానీ వాళ్ళ దృష్టి అంతా పాపం తల్లిదండ్రుల దగ్గరే ఉంది. వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళారు, కానీ వీళ్ళ కుటుంబంలో ఏవో ఒక సమస్యలు ఉన్నాయి. తల్లిదండ్రులకు అనారోగ్య సమస్యలు రావచ్చు, ఇంట్లో ఏదో ఒకటి అండి. ఫ్యామిలీ అన్న తర్వాత ఎన్ని సమస్యలు ఉంటాయనేది మన అందరికీ తెలుసు. ఆ సమస్యలు వాళ్ళకి తెలిసినా సరే వాళ్ళు రాలేని పరిస్థితి తెలుసుకొని విని బాధపడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. కనుక మనం తిరిగి వెళ్ళామనంటే చాలా అప్పులు ఉన్నాయి, అవన్నీ తీర్చలేం కదా, మళ్ళీ భారం అంతా వాళ్ళ మీద పడుతుంది కదా, ఏదో ఒక కష్టం ఇక్కడే పడదామని చెప్పేసి అక్కడ ఆ రకంగా కష్టాలు పడే వాళ్ళు కూడా ఉన్నారు. అమెరికా అంటే ఏదో ఒక సినిమాలో చూపించినట్టు ఓ స్వర్గం ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ పిల్లలు వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎంత కష్టపడుతున్నారు అనేది అక్కడ చూసిన వాళ్ళకి తెలుసు. ఎవరో కొంతమంది గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఓ మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి అమెరికాలో ఉంది, ఇంత సంపాదిస్తారు అంత సంపాదిస్తారని గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అందరినీ మాత్రం అదే కేటగిరీలోకి వేయకండి. ఎన్నో కష్టాలు ఇక్కడ భరించలేక అక్కడ వెళ్తే లైఫ్ సెట్ అవుతుందన్న ఆలోచనతోటి మధ్యతరగతి
వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అమెరికా వెళ్ళిన పిల్లల్లో చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు పెట్టారు? అక్కడ జీతాలు సరిపోక అక్కడ పార్ట్ టైం జాబులు చేస్తున్నాము, ₹1 డబ్బులు వస్తాయిలా అని అక్కడ ఉన్న విషయాలని మనకు చెప్తూ ఏదో చిన్న చిన్నగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా వచ్చి పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారంట. ఏరా తిరిగి వచ్చేసావు, ట్రంప్ గెంటేసాడా, ఉలవాటం అయిపోయిందా, అమెరికా అని ఎగేసుకుంటూ వెళ్ళావు, అప్పుడే తిరిగి వచ్చేసేవేంటని ఇలా నానా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళ కుటుంబంలో ఏం సమస్యలు ఉన్నాయో మీకు ఎలా తెలిసి చెప్పండి. అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడినా సరే జనాల కోసం, ఈ చుట్టూ ఉన్న బంధువుల కోసం, స్నేహితుల కోసం నానా తంటాలు పడి అక్కడే చచ్చిపోవాలన్నమాట. వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి ఇండియాకి రాకూడదనమాట. అదే మీ బుద్ధి అండి. మన ఇంట్లో పిల్లలకు కూడా ఇదే పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు ఇలాగే మాట్లాడతారా? అంటే ఎదట వాళ్ళు అనేసరికి లోకు కట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. మన పిల్లలు ఎవరన్నా హాస్టల్లో చదువుకుంటేనే సెలవులకి ఇంటికి వచ్చేసరికి రకరకాలు వండి పెట్టేస్తూ ఉంటాం. అబ్బా పిల్లాడు చాలా రోజులకు వచ్చాడే, ఇన్ని రోజులు పాపం ఏం తిన్నాడో, ఎలా బతికాడో అన్నట్టు తల్లిదండ్రుల ప్రేమ అంతా చూపెడతారు ఆ పిల్లల మీద. 4 ఏళ్ళు అయినా సరే పాపం తిరిగి రావడానికి లేదు. ఒక పండగ వస్తే తల్లిదండ్రులతోటి కలిపి చేసుకోవడానికి లేదు. ఇంట్లో ఏదైనా 4 రకాలు వండుకున్నామనంటే వీళ్ళ దృష్టి అంతా పాపం పిల్లల మీద ఉంటుంది. అయ్యో పిల్లాడు ఉంటే తినేవాడు కదా, అమ్మాయి ఉంటే తినేది కదా, వాళ్ళకి ఇష్టం కదా ఇవన్నీ అని పాపం ఫోనుల్లో మాట్లాడుకుని అలా తృప్తి పడుతున్నారు. అలాంటి కుటుంబ సభ్యులు ఎంతో మంది ఉన్నారు. ఏదో నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి పాపం పిచ్చి పిచ్చి కామెంట్లన్నీ పెట్టేస్తారు. అందరి కుటుంబాల్లో కష్టాలు ఒకేలాగా ఉండవండి. ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకుంటే వెళ్ళినప్పుడు సంతోషంగా వెళ్ళుండొచ్చు, కానీ అక్కడ పరిస్థితుల ప్రభావమో లేదంటే కుటుంబ సభ్యుల ఇబ్బందులో ఏవో ఒకటి కారణాల వల్ల తిరిగి వచ్చేయాల్సిన పరిస్థితి. అలా వచ్చిన వాళ్ళని ఎందుకు ఎగతాళి చేస్తారు? వాళ్ళ సమస్యలుంటే మీరు ఎవరన్నా తీరుస్తారా? చాలామంది మగపిల్లలు అక్కడ ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ జనాలనే మాటలు భరించలేక అక్కడే నానా తంటాలు పడుతున్నారంట. అసలు ఒక్కొక్కసారి తిందామన్నా చేతిలో డబ్బులు ఉండవు, తినే టైము ఉండదు. ఆ పార్ట్ టైములు జాబులు చేస్తుంటే నిద్ర ఉండట్లేదని నానా చంకలు నాగుతున్నామని చెప్తున్నారు. అలాంటి వాళ్ళ కష్టాలు చాలామందికి తెలుసు, అయినా సరే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అమెరికా నుండి తిరిగి వచ్చారని అంటే వాళ్ళని అవమానపరచడం కాదు, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావురా, అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకో, ఏదో ఒకటి చేయి, ధైర్యంగా ఉండు, తిరిగి వచ్చానని ఏం బెంగపడకని ఇలా ఏ బంధువులైనా ఏ స్నేహితులైనా సరే మీకు తెలిసిన వాళ్ళు కనుక ఇలా తిరిగి వచ్చారనంటే వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వండి. అంతేగాని ఎగతాళి చేసి పుండు మీద కారం జల్లినట్టు ఇంకా ఇలాంటి పిచ్చి మాటలు మాత్రం మాట్లాడకండి. వాళ్ళు ఏమన్నా మనల్ని డబ్బులు అడిగారండి, మాకు అన్నం పెట్టమని అడిగారా, మీ ఇంటికి ఏమన్నా వచ్చారా? ఏమీ లేదు కదా, నోరుంది కదా, ఫ్రీయే కదా, మన నాలుగు ఎలా అంటే అలా మాట్లాడుతుంది కదా అని నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవతల వాళ్ళు ఎంత బాధపడతారు. ఎవరన్నా మనల్ని ఒక మాట అన్నారనుకోండి, మనం ఎంత గుంజుకుంటాం, పలానా వాడు ఇలా అన్నాడని వాడితో మాట్లాడడం మానేస్తాం, వాడిని దూరం పెడతాం, ఇష్టం వచ్చినట్టు అంటాం. మరి వాళ్ళ మనస్తత్వాలు కూడా అంతే కదా, నోటుకు వచ్చినట్టు ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు తిరిగి వచ్చారని అంటే పోనీలేరా మంచి పని చేసావు, మా కళ్ళ ముందే ఉంటావు, జాగ్రత్తగా ఇక్కడే ఏదైనా చేసుకొని ఇలా ధైర్యాన్ని ఇవ్వండి. అంతేగాని పుండి మీద కారం జల్లినట్టు ఇష్టం వచ్చినట్టు సూటిపోటీ మాటలు మాత్రం అనకండి. లోకులు కాకులు అంటారు చూసారండి, ఇదే అన్నమాట. అలాంటి వాళ్ళ మీద మనం ఎందుకండి రాళ్ళు విసరడం? ఎవరన్నా మన మీద ఒక రాయి విసిరారనుకోండి, మనం ఊరుకుంటామా? వాళ్ళు ఏడ్చి వాళ్ళు బాధపడ్డారనుకోండి, ఆ పాపం మనకే కదా. అందరూ ఇలా మంచి మనసుతోటి ఆలోచించండి, మాటలతో మాత్రం దయచేసి ఎవ్వరూ వేధించకండి. ఈ రోజుకి ఇదేనండి, రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.